శునకం మానవుడికి అత్యంత ఇష్టమైన నేస్తం. ఎంత ప్రేమగా ఉంటుందో అంతే మహోగ్ర రూపాన్ని చూపిస్తుంది. ఇక వీధి కుక్కల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కడ మనిషి కనిపిస్తే అవి అక్కడ మీద పడి పీకేస్తున్నాయి. సాగర నగరం విశాఖలో కుక్కలు దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. సునకాల దాడిలో జనం గాయాల పాలవుతున్నారు. కొన్ని ప్రాణాలు కూడా పోతున్నాయి. విశాఖ నగరంలో రోజు రోజుకు కుక్కల సంఖ్య పెరిగిపోతుంది. చివరకు సునక నగరిగా మారిపోతుందన్న భయం ఏర్పడుతుంది. సాగర నగరంలో కుక్కల బెడదపై ఏబిఎన్ స్పాట్లైట్. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని విశాఖ నగరంలో వీధి కుక్కలు విజృంభిస్తున్నాయి. వృద్ధులను, చిన్నారులను లక్ష్యంగా చేసుకుని గుంపులుగా దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. నగర పరిధిలో ప్రతిరోజు ఏదో ఒక చోట వీధి కుక్కల దాడి జరుగుతూనే ఉంది. పాదాచారులు, ద్విచక్ర వాహన చోదకులు, ఇంటి ముందు ఆడుకునే పిల్లలపై ఇవి తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. బైక్ మీద వెళ్లే వారిని వెంబడిస్తున్న కారణంగా భయంతో జనం ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కుక్క కనిపిస్తే చాలు నగరవాసులు హడలిపోతున్నారు. కుక్కల బెడద నుండి కాపాడండి అంటూ వేడుకుంటున్నారు. వీధి కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉంది. చిన్నపిల్లలు స్కూల్ సెలవులని వీధిలోకి వచ్చి ఆడుకుంటే ఈ వీధి కుక్కలు భయం పెట్టి భయభ్రాంతులు చేసి పిల్లలు ఆడుకోవడానికి వీలు లేకుండా జరుగుతుంది. దయించి మున్సిపల్ కమిషనర్ గారికి మీ వినిపించేది ఏమంటే వీధుల్లోనూ కుక్కలు లేకుండా ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి కుక్కల్ని నిర్మూలించాలని కోరుకుంటున్నాం. వీధి పిల్లలకి రక్షణ లేకుండా సెలవుల్లో కూడా వాళ్ళు ఆటలకు చాలా ఇబ్బందిగా ఉంది. కావున మీరు మా విశాఖపట్నం ప్రజల యొక్క విజ్ఞప్తిని మీరు మన్నించి వీధి కుక్కలు లేకుండా చూడాలని కోరుకుంటున్నాం. ఇదివరకులో మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నప్పుడు కార్పొరేటర్కి చెప్పేవారు. ఇప్పుడు కార్పొరేటర్ పదవి కాలం పూర్తయిన తర్వాత ఎవరికి చెప్పుకోవాలో మాకు తెలియక మీ డైరెక్ట్గా మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడం జరుగుతుంది. లేదు, ఏ రోడ్డుకి వెళ్ళినా కుక్కలే కుక్కలు. మనకి కుక్కలు లేనటువంటి ప్రాంతం నువ్వు దేవాలయంకి వెళ్ళి ప్రార్థన చేయాలనుకుంటే కుక్కలు ఉన్నాయి. పార్కుల్లోకి వెళ్ళాలంటే వందల కుక్కలు కనిపిస్తూ ఉన్నాయి. పాఠశాలకి లేకపోతే కాలేజీలకి వెళ్ళాలంటే అక్కడ కుక్కలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గరికి వెళ్ళాలన్నా, ప్రైవేట్ ఆసుపత్రుల దగ్గరికి వెళ్ళాలన్నా అక్కడ కుక్కలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మార్కెట్ సెంటర్లో అన్ని ప్రాంతాల్లో కుక్కలమయమైపోయినాయి. ఆఖరికి పిల్లలు ఆడుకునేటటువంటి క్రీడా స్థలాల్లో కూడా పిల్లల కన్నా కుక్కలే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా కుక్కలు అడుగడుగున విశాఖపట్నం పౌరుల్ని వేటాడుతూ ఉన్నాయి. మరి మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేస్తుందని నేను అడుగుతూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి నేను అడుగుతూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని విశాఖపట్నంగా మార్చేస్తామంటున్నారు. గూగుల్ విశాఖపట్నం ఏమైందో లేదు కానీ విశాఖపట్నం కుక్కల నగరంగా మాత్రం మారిపోయే ప్రమాదం ఏర్పడుతుందని నేను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా విజ్ఞప్తి చేసి చెప్తూ ఉన్నాను. ఇటీవలే కూర్మన్నపాలెంలో పగటిపూట పార్కులో ఆడుకుంటున్న 4 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు గుంపుగా దాడి చేసి శరీరాన్ని ఛిద్రం చేశాయి. స్థానికులు చూసి రాళ్లతో వాటిని తరిమేయడంతో చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. వెలుగులోకి రానివి ఎన్నో ఘటనలు ఉన్నాయి. విశాఖ నగర జనాభాతో పోల్చితే సుమారుగా 8 నుండి 10% వరకు వీధి కుక్కలు ఉన్నట్లుగా కొన్ని లెక్కలు చెబుతున్నాయి. అధికారికంగా నగరంలో 2,28,000 వరకు వీధి కుక్కలు ఉన్నట్లు తెలుస్తోంది. వాటి సంతానం వేగంగా వృద్ధి చెందుతోంది. కుక్కలను కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, జీవీఎంసీ అధికారుల మీద ఉన్నప్పటికీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి, నేతలు గూగుల్ నగరం అంటున్నారు. స్థానిక పరిస్థితులు విశాఖ నగరాన్ని వీధి కుక్కల నగరంగా మార్చేస్తోంది. నేతలు, అధికారులు మాత్రం సాగర నగరంలో వీధి కుక్కలు పరిమిత స్థాయిలోనే ఉన్నాయని వాదిస్తున్నారు. అత్యంత దారుణంగా కుక్కలు దాడి చేస్తున్నాయి పిల్లల మీద. ఎంత ఘోరం అంటే అసలు విశాఖపట్నంలో కుక్కల్ని అరికట్టలేని జీవీఎంసీ అధికారులు, కమిషనరు ఉన్నారనేది ఇప్పుడు అర్థమవుతుంది. చిన్న పిల్లలు చనిపోతున్నారు. అసలు కుక్కల్ని అరికట్టలేకుండా ఒగ్గేయడం అనేది ఏనికి సూచిస్తుంది? అసలు పిల్లలందరినీ కూడా కుక్కలకు అప్పచెప్పాలని పిల్లల తల్లిదండ్రులు కంటారా?
ఆ రకంగా ఉందా ఈ జీవీఎంసీ? ఈరోజు విశాఖపట్నం నగరంలో మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే కుక్కలను అరికట్టడం అంటే తీసుకెళ్ళి ఎక్కడో దగ్గర అటు సంగతి తేల్చాలి. రోజు కరడం వల్ల పిల్లలకి ఇబ్బంది అవుతుంది. కేజీ చుట్టూ కానీ బయట కానీ ఇండిషన్లు వేసుకుంటూ పిల్లల్ని రక్షించుకోవడం అనేది తల్లిదండ్రులకు ఒక బాధ్యత అయిపోయింది. పిల్లల్ని చదివించడం ఒక బాధ్యత అయితే కుక్కల నుండి కాపాడడానికి ఒక బాధ్యతగా ఈరోజు ఉండడం అనేది జరిగింది. జనంపై వీధి కుక్కల దాడులను నియంత్రించేందుకు సుప్రీంకోర్టు ఇటీవలే కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. బస్టాండులు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, పార్కులు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రాంతాల్లో వీధి కుక్కలు లేకుండా స్థానిక సంస్థలు చర్యలు తీసుకోవాలని చెప్పింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసే పునరావాస కేంద్రానికి తరలించి యాంటీ రాబీస్ వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసి అక్కడే ఉంచాలని సూచించింది. కానీ అవి విశాఖ నగరంలో మాత్రం అమలు కావడం లేదనిపిస్తుంది. కుక్కలకు కుటుంబ నియంత్రణ కోసం ప్రత్యేకంగా షెల్టర్లు ఏర్పాటు చేశారు. ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయినా ఆ ఆపరేషన్ల ప్రక్రియ కాగితాలకే పరిమితమవుతోందని, వాస్తవంగా ఎలాంటి మార్పు కనిపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వీధుల్లో తిరిగే కుక్కలను పట్టుకునేందుకు ప్రతి జోన్కు 1 చొప్పున 10 వాహనాలను కేటాయించారు. కుక్కలను పట్టుకునేందుకు వీలుగా ఒక్కో వ్యాన్ లో 4 డాగ్ క్యాచర్లు పనిచేస్తున్నారు. ఫిర్యాదుల ఆధారంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి కుక్కలను పట్టుకుని సమీపంలోని డాగ్ షెల్టర్ కు తరలించడం వారి పని. అక్కడ వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తారు. ఆడకుక్క అయితే 5 రోజులు, మగ కుక్క అయితే 3 రోజులు ఉంచి తరువాత పట్టుకున్న చోటే విడిచిపెట్టాలి. 90,000 కుక్కలకు ఇప్పటి వరకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేశామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయి పరిస్థితి అనుమానం రేకెత్తిస్తోంది. 90,000 కుక్కలకు ఆపరేషన్ జరిగితే 4 ఏళ్ల కిందట 1.2 లక్షలున్న కుక్కల సంఖ్య ఇప్పుడు 2.2 లక్షలకు ఎలా పెరుగుతుందనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. పైగా కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేందుకు ఐలోవా, నరవ, అనకపల్లి, కాపులుప్పాడ షెల్టర్లు ఉన్నాయి. గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 12,896 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసినట్లు చెబుతున్నారు. ఆపరేషన్ కు 1,500 రూపాయలు, వాటి ఆహారానికి రోజుకు 45 రూపాయలు వెచ్చిస్తున్నారు. వాహనాలు, స్టాఫ్, నెట్లకు కలిపి సుమారుగా 2.2 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయినప్పటికీ వీధి కుక్కల సంఖ్య ఎలా పెరుగుతుందో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు వీటిపైన దృష్టి పెట్టాలని కోరుతున్నారు.